రైతన్నల కోసం బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. ఇప్పటికే అధినేత కేసీఆర్ తో సహా సీనియర్ నేతలు ఎమ్మెల్యేలు అన్నదాతలకు తోడుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై పోరుబాట పడ్డారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్షలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉదయం 11 గంటలకు రైతు దీక్షలు ప్రారంభం కానున్నాయి. సాగునీరు అందక, కరెంటు లేక పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలని తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు దీక్షలో భాగంగా సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్ రావు, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి దీక్షలో పాల్గొనున్నారు. ఇక షణ్మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతు దీక్షలో పాల్గొనున్నారు. రైతన్నల కోసం బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. ఇప్పటికే అధినేత కేసీఆర్ తో సహా సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు అన్నదాతలకు తోడుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై పోరుబాట పట్టారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు దీక్షలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉదయం 11 గంటలకు రైతు దీక్షలు ప్రారంభం కానున్నాయి. సాగునీరు అందక, కరెంటు లేక పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు దీక్షలో భాగంగా సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్ రావు, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి దీక్షలో పాల్గొనున్నారు. ఇక షహన్మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రైతు దీక్షలో పాల్గొనున్నారు. నిజామాబాద్లో కొనసాగుతున్న రైతు దీక్షలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునివ్వడం జరిగింది. ఈ మేరకు ఇక్కడ నిజామాబాద్ మున్సిపాలిటీతో పాటు అటు బాన్స్వాడ, కామారెడ్డిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కేంద్రం, అదేవిధంగా బోధన్ పరిసర ప్రాంతాలలో ఈపాటికే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. రైతులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం గద్దెనెక్కే సమయంలో ఏదైతే మేనిఫెస్టో రూపంలో రైతులకు హామీలు ఇచ్చారో హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈపాటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 50,000 ఎకరాల పంట నష్టం జరిగింది. ఆ పంట నష్టానికి తక్షణమే పంట నష్ట పరిహారం 25,000 రూపాయలు ఎకరానికి చెల్లించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా రైతులకు బోనస్ 500 రూపాయలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చెప్పి ఓట్లను తీసుకుందో ఆ రకంగా
ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈపాటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొంత మేరకు స్టార్ట్ అయినా అవి పూర్తి స్థాయిలో పనిచేయడం తక్షణమే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఏవైతే కాంటకు తూకం వేస్తున్నారో వారికి రైతులకు తక్షణమే 500 రూపాయల బోనస్ ప్రకటించి, అదేవిధంగా ఇటు దెబ్బతిన్న పంటలకు సమగ్ర సర్వే చేయించి పూర్తి స్థాయిలో కౌలు రైతులతో పాటు అటు అదనంగా ఎవరైతే భూసారాన్ని సాగు చేశారో అందుకు అనుగుణంగా ఎవరైతే ఏ పంటలు వేశారో సమగ్ర సమాచారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తీసుకుని తక్షణమే సహాయం అందించాలని కోరుతూ ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ మేరకు పెద్ద ఎత్తున ఇటు బాన్స్వాడలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా వేల్పూర్లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ లో బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నిరసన కార్యక్రమాలకు చేపట్టిందని రైతుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. పెద్ద ఎత్తున రైతులు ఈ మహోద్యమంలో పాల్గొన్నారని చెప్పవచ్చు. నిరసన కార్యక్రమాలు అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.